కొన్ని నువ్వు డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నావు పెద్ద పీకుడు కానీ లేక. మళ్ళీ ఒకప్పుడు థౌజండ్సే ఉంటుండే చర్చిలు మాస్కులు, ఇప్పుడు లక్షలలో ఎందుకు అయినారా? మళ్ళీ మనం ఇచ్చే ఫండ్స్ మనం టెంపుల్స్ మీద స్పెండ్ చేసే మన ఏడికి పోతుంది? తమిళనాడు, కేరళ గవర్నమెంట్ ఓకేనా, ఆరెల్స్ ఆంధ్రప్రదేశ్ చూసుకో, తిరుపతిలకి వచ్చే పైసా 60 నుంచి 70 కోట్లు డైలీ. అన్ని పైసలు మనం పెట్టుకోవచ్చే. మనము ఒక ఏడాదిలో 100 కాలేజీలు లేపేయచ్చు లిటరల్లీ కూర్చున్న కాడ. తిరుపతి వెంకటేశ్వర స్కూల్, వెంకటేశ్వర కాలేజ్, వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, వెంకటేశ్వర హాస్పిటల్ ఈజీగా లేపేసి అది. బట్ ఏం చేస్తారు ఇక్కడ గవర్నమెంట్ అన్ని టెంపుల్స్ ని చేతి కింద గుంజుకొని వాళ్ళకి చేయి కింద పెట్టుకొని కంట్రోల్ చేస్తున్నాయి. మోడీ ఏమన్నాడు, ఇప్పుడు 3rd టైంలో నేను గెలిస్తే టెంపుల్స్ ని ఫ్రీ చేస్తా అన్నాడు. అర్థమైందా? మన పైసా తీసుకొని మన హిందూస్థాన్లో, మన హిందూ టెంపుల్స్ లో, మన హిందువుల పైసా తీసుకొని వేరేళ్ళు తిరుపతిలో, ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా చర్చిలు వేస్తున్నాయి. అర్థమైందా? వాళ్ళు రిలీజియస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, మనని పాటించకూడదు అంటారు. వాళ్ళు మాత్రం రిలీజియస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటారు సింపుల్ గా మన పైసా తీసుకొని. ఇంకా మైనారిటీ స్కీమ్లు, వెల్ఫేర్లు, ఫండ్స్, స్కాలర్షిప్లు ఇవన్నీ మస్తుగా పోతున్నాయి బ్యాక్ అండ్. ఇంకా ముచ్చట ఎవరు తెలియదు. మాట్లాడితేనే ఒక్కొక్క తప్పు కొడుతుంది, కానీ నీ అంత పెద్ద హిందూ, సెక్యులర్ హిందూ అంత పెద్ద చూతే వాళ్ళగా లేడు.